దేశానికి మారుమూల ఎక్కడో రామేశ్వరంలో పుట్టి పెరిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ప్రెసిడెంట్ అయ్యారు, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయ్యారు. ఎలా అయ్యారు? పట్టుదల, కృషి, హార్డ్ వర్క్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మీరు నేర్చుకోవచ్చు. భగత్ సింగ్ గారి గురించి అంటే ఇండిపెండెన్స్ డే వాళ్ళు ఎలా చేశారు. మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఒక 10 మందిని తీసుకోండి, మీకు నచ్చిన వాళ్ళు. ఉమెన్ ఫ్రీడమ్ ఫైటర్స్ 10 మందిని తీసుకోండి. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ జీవితానికి ఒక్కసారి చదవండి. మీ మైండ్ సెట్ మారుతుంది, మన బిహేవియర్ మారుతుంది, మనం వేరే వాళ్ళతో ఇంటాక్ట్ అయ్యే విధానం మారుతుంది. సో బుక్స్ మాత్రమే మన ఆలోచన తీరుని చాలా తొందరగా మారుస్తుంది నేను నమ్ముతాను. మీరు కూడా ఈ రోజు నుంచి బుక్స్ చదవడం స్టార్ట్ చేస్తారు, సెర్చ్ చేస్తారని అనుకుంటున్నాను. టీచర్స్కి మీరు కూడా ఎంకరేజ్ చేయండి. సో ఇప్పుడు ఇంతకు నుంచి ఇంకా నేను మీకు ఆల్రెడీ యూ ఆర్ గోయింగ్ వెరీ గుడ్ అండ్ బెటర్. సో నేను మీ దాంట్లో పార్ట్ అయినానికి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు యంగ్ స్టార్స్ యూత్ వారికి, అలానే స్కూల్ ఇట్లున్న యంగ్ యూత్ అసోసియేషన్ వారికి, పిల్లలకి, ఇక్కడ వచ్చిన గ్రామ ప్రజలకి, ముఖ్యంగా మీడియా వారికి అందరికీ నా నమస్కారాలు. బేసిక్గా నేను ఇక్కడికి రావడం కంటే మీరు ఇంత గ్రేట్ పర్ఫార్మెన్స్ ఉన్న స్కూల్కి నన్ను పిలవడం నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. అంటే నేను దీనికి సిన్సియర్సెస్ సెలెక్ట్ కాకముందు నేను ఒక ఎన్జిఓ ఓన్గా స్టార్ట్ చేసి ఇట్లా స్కూల్స్లో ఎక్కడైతే స్ట్రగుల్స్ ఫేస్ అవుతున్నాయో ఆ స్ట్రగుల్స్ ఫేస్ అవుతున్న దానికి అటెంప్ట్ చేయడానికి ట్రై చేశాను. కొన్ని సక్సెస్ వచ్చాయి, కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ తక్కువ వచ్చాయి. సో ఛాలెంజెస్ ఉంటాయని తెలుసు నాకు. సో మీరు వచ్చి పిలుస్తూనే నాకు వచ్చింది, ఓకే ఇప్పుడు నేను గతంలో నన్ను చూసుకున్నట్లు అనిపించింది. సో మీకు ఎంకరేజ్ చేయాలి, అట్ ద సేమ్ టైం వెంటనే రావడం జరిగింది. సో ఇలా ఇప్పుడు మీకు లంచ్ టైం ఆల్రెడీ అయినట్లుంది, పెద్దగా ఎక్కువ స్పీచ్ ఇవ్వను. గురజాడ అప్పారావు గారు ఒకటి అంటారు, మీకు తెలుసుకున్నారు, ఆయన గొప్ప కవి, సొంత లాభం కొంత మానుకో అని ఆయన చెప్పారు. సో మనం ఏదైతే ఎర్న్ చేస్తున్నామో, లేకపోతే ఏదైతే మనం పొందుతున్నామో, నాలెడ్జ్ ఎంత వస్తుందో దాంట్లో కొంత, సంపద మనం ఎంతైతే సంపాదిస్తామో దాంట్లో కొంత, జీతం మనం ఎంతైతే సంపాదిస్తామో దాంట్లో కొంత, ఒక రోజులో మనకి ఎంత టైం ఉంటుంది దాంట్లో కొంత, ఇలా ప్రతి వాటిలో కొంత తీసి పనులకి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, కష్టాలు పడుతున్నారో వాళ్ళకి ఇవ్వమని చెప్పి గురజాడ అప్పారావు గారు మనకి 1920-30లోనే చెప్పారు. అంటే దగ్గర 100 సంవత్సరాల ముందు చెప్పారు. సో అలాంటి గొప్ప కవి స్ఫూర్తిగా నాకు మీరు చెప్పినప్పుడు అదే గుర్తొచ్చింది. మీరు ఒక స్కూల్లో పిల్లలు పడుతున్న కష్టాలు చూసి మీరు ముందుకు వచ్చి నిర్మించడం అనేది వన్ ఆఫ్ ద వెరీ గ్రేటెస్ట్ థింగ్. ఎందుకంటే ఈ కాలంలో మీరు చూస్తున్నారు, నాకేంటి, నాకేమొస్తుంది అనే స్వార్థంతో ఉన్న మైండ్ సెట్లో ఉన్న పీపుల్ నుంచి ఒకరికి హెల్ప్ చేయాలి సెల్ఫ్లెస్ అనడం గ్రేట్ థింగ్. ఇది పాజిటివ్ సైడ్. మీరు కూడా పిల్లలు ఏం చేయాలంటే దీని నుంచి మీరు నేర్చుకోవాల్సింది, మనం రేపు మీరు జీవితంలో ఎదిగినా కూడా మనం ఏమైతే ఏ స్థాయిలో అయితే ఉన్నామో మన స్థాయికి వచ్చిన తర్వాత దాంట్లో మనం పొందుతున్న ఆనందం కానీ, మనం పొందుతున్న ఏదైనా ఆర్థికంగా వస్తున్నది కానీ, ఇబ్బంది పడుతున్న వారికి సాయం చేయడం అనేది చాలా చాలా ముఖ్యం. సో ఐ అప్రిషియేట్ అండ్ ఐ కంగ్రాచులేట్ యంగ్ స్టార్స్ యూత్ అసోసియేషన్. ఎస్పెషల్లీ ఇందల్వాయి నేను హైదరాబాద్ పోతూ వస్తుంటే చూస్తుంటాను, పేరు బాగుందని అనుకుంటుండేవాడిని, బట్ నాకు ఇక్కడ రావడం నవ్వు. సో ఇంత మోటివేషన్, ఇన్స్పిరేషన్ అంటే మీరు నన్ను చూసే మోటివేషన్, ఇన్స్పిరేషన్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. బేసిక్గా మన తల్లిదండ్రులు పడుతున్న కష్టం, మనం ఫేస్ చేస్తున్న పెయిన్, అదే మనకి బిగ్గెస్ట్ మోటివేషన్. మనం ఎక్కడో దూరంగా ఉన్న కష్టం అవ్వచ్చు, కానీ మనం పడుతున్న కష్టం ఇప్పుడు 24 గంటలు మనతోనే ఉంటుంది, మనం పడుతున్న బాధ మనతోనే ఉంటుంది. దాన్ని చూసి మనం మోటివేట్ అయ్యి కష్టపడితే ఆటోమేటిక్గా మనము ఉన్న స్థానానికి వెళ్ళచ్చు. ఇక్కడ స్వామి వివేకానంద గారు ఉన్నారు, ఆయన కంటే బిగ్గెస్ట్ మోటివేషన్ ఎవరు లేరు. ఆయన ఏం చెప్పారు, ఆయన బుక్స్ చిన్న చిన్న పాకెట్ బుక్స్ ఇస్తారు, మీరు తీసుకొని చదవండి. హెడ్ మాస్టర్ గారు మీరు కూడా ఏదైనా పాసిబిలిటీ అయితే చిన్న చిన్న పాకెట్ బుక్స్, యువత మేలుకో, వాళ్ళు చిన్న 3 పేజీలు 4 పేజీలు ఉంటుంది. సో ఆయన చాలా చెప్పారు గొప్ప మాటలు. దాంట్లో ఒక మాట ఏం చెప్తారంటే, మనిషి జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరూ నిర్ధారించుకోవాల్సింది, లేదంటే వాళ్ళు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక లక్ష్యం, ఒక గమ్యం. లక్ష్యం గమ్యం లేని వాళ్ళు అడవిలో తిరిగే జంతువుతో సమానం అని చెప్పి వివేకానంద స్వామి అంటారు. సో మనకి ఏం కావాలంటే, మీరు ఇప్పుడు రెస్పెక్టివ్ స్కూల్స్లో క్లాసెస్లో చదువుతున్నారు, మీరు మీ జీవితంలో ఏమవ్వాలనుకుంటున్నారు, మీ ఏం ఏంటి, మీ గోల్ ఏంటి, అది ప్రతి ఒక్కరూ నేను ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే పెద్ద ఉన్న స్థానమే అనేది ఏది ఉండదు. సమాజానికి నేను నాతో పాటు ఎంతమందిని నేను సంతోషంగా చూడగలుగుతున్నాను అనేది బిగ్గెస్ట్ సర్వీస్ వీ క్యాన్ గివ్. ఇప్పుడు మీరు ఏ స్థాయిలో నేను ఇప్పుడు గొప్ప ఫార్మర్ అవ్వాలనుకుంటున్నాను, నేను వెజిటేబుల్స్ ఆర్గానిక్ చేసి నేను ప్రొడక్షన్ పెంచి ఇండియాలో సఫర్ అవుతున్న, స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాను అనుకుని గొప్పది.
సో ఇదే గొప్పదని లేదు, మీకు ఏది నచ్చితే దాంట్లో మీరు బెస్ట్గా ఉండడానికి ట్రై చేయండి. మీరు ఎప్పుడైతే బెస్ట్గా ఉంటున్నారో మీ దాంట్లో వస్తున్న ఒక 20 to 30% సమాజానికి వెచ్చించడానికి ట్రై చేయండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ వాట్ వీ క్యాన్ గివెన్ టు అవర్ సొసైటీ. మీకు అందరికి ఆల్మోస్ట్ అందరికి లక్ష్యాలు ఉంటాయి అనుకుంటున్నాను. సోషల్ మీడియా లాంటివి రీల్స్ కానీ అయితే బారిన పడకుండా, మనకి ఇండిపెండెన్స్ డే కూడా టుమారో ఉంది. సో వాళ్ళు ఆ రోజు వాళ్ళ జీవితాలు సాక్రిఫైస్ చేయడం వల్ల ఈరోజు మనం ప్రశాంతంగా అందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. అదే మీరు వేరే దేశాలు చూస్తే పరిస్థితి ఎలా ఉంది మీరు చూస్తున్నారు కదా. ఇరాన్ పరిస్థితి ఎలా ఉంది, యుద్ధాలు జరుగుతున్న దేశాల పరిస్థితి ఎలా ఉంది, కనీసం బేసిక్ ఎమ్యూనిటీస్లో ఉండడానికి గూడు లేదు, ఇల్లు లేదు, అన్నం లేదు, ఆ పరిస్థితిలో ఉంది. కానీ భారతదేశము ఈరోజు ఇంత సుభిక్షంగా గ్రోత్లో హైయెస్ట్ IMF రేట్లో మనం టాప్ గ్రోత్లో ఉండి అందరికీ ఇన్స్పిరేషన్ నిలుస్తున్నామంటే దానికి కారణం ఏంటి? బ్రిటిషర్స్ మీద మన వాళ్ళు చేసిన ఫ్రీడమ్ బయట సెల్ఫ్లెస్గా అందరూ బయట వచ్చి ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ యొక్క మొత్తం జీవితాన్ని త్యాగం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆ రోజు అలా త్యాగం చేయడం వల్లనే ఈరోజు మనం ఇక్కడ ఎంతో సంతోషంగా. కాబట్టి మన బాధ్యత కూడా ఏంటంటే మనం లక్ష్యంతో పాటు కొద్దిగా త్యాగం చేసి మన భవిష్యత్తు తరాలు కూడా మనం అందించాలి. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆ విధంగా ఇప్పుడు యూత్ ఎవరైతే ఇప్పుడు వచ్చారో వాళ్ళు ఆర్థికంగా కూడా ఏం స్ట్రాంగ్గా లేదు నేను తెలుసుకున్నప్పుడు, కానీ వాళ్ళు ఉన్న దాంట్లో కష్టపడి కొంతవరకు ఇచ్చగలిగారు. సో మీరు దీన్ని మోటివేషన్గా తీసుకొని ఇంకొంచెం ముందుకెళ్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సార్ గారు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. మీకున్న బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆటోమేటిక్ మీకే PMC ఎలిజిబిలిటీ వస్తుంది. నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ నా వరకు నేను ప్రయత్నిస్తాను. నా వరకు నేను ఎంత సాయం చేయగలను నేను చేస్తాను. అలానే కంప్యూటర్ ల్యాబ్ గురించి కూడా రిక్వెస్ట్ చేశాను. నా వరకు నేను ప్రయత్నిస్తాను. ఎడ్యుకేషన్ అనేది నాకు ఒక స్పెషల్ ఇంట్రెస్ట్. నేను డిస్ట్రిక్ట్కి చార్జ్ తీసుకున్న అప్పటి నుంచి నేను చాలా స్కూల్స్ విజిట్ చేశాను, చాలా హాస్టల్ విజిట్ చేశాను, చాలా కండిషన్స్ మార్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. అందుకే నాకు విద్యకు సంబంధించింది ఏదైనా చాలా అద్భుతం. ఎందుకంటే అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పదని చెప్పి పెద్దలు చెప్పారు. ఒక పుస్తకం 1000 మంది స్నేహితులతో సమానం. కాబట్టి మీరు బుక్స్ చదవడం నేర్చుకోండి. మొబైల్ స్మార్ట్ ఫోన్స్ పక్కన పెట్టండి. మీరు బుక్తో ఎంత స్పెండ్ చేస్తే మీ జీవితం అంత అభివృద్ధి చెందుతుంది. మీరు మొబైల్స్లో ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్, ఇన్స్టాంట్ హ్యాపీనెస్ వల్ల మీరు ఎప్పుడైతే స్పెండ్ చేస్తూ ఉంటారో మనకి తర్వాత మీరు 2-3 డేస్ చూశారు, ఈరోజు ఏముంది మొబైల్లో చూసి గుర్తొస్తుందా రీల్స్? ఏం లేదు కదా. సో వృధా సమయం చేయకండి, బుక్స్ చదవండి. ఆ బుక్స్ కూడా ఎలాంటి కాకుండా ఎక్కడాలో ప్రాబ్లం రాకుండా పిల్లలు ఖచ్చితంగా అవ్వాలి అని చెప్పేసి రాత్రి పగలు మా యూత్లో ప్రతి ఒక్కరు దీనికి కష్టపడ్డారు. సో ఎవరిని తక్కువ చేయలేదు, ఎవరిని ఎక్కువ చేయలేదు. ప్రతి ఒక్కరు వాళ్ళకు సాధ్యమైనంత వరకు ఇక్కడ దాకా వచ్చారు. అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ మాకు సహకరించిన ఎవరైతే స్కూల్ యాజమాన్యం ఉన్నారో వాళ్ళకు కూడా థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సార్. మీ విద్యార్థులు ఈరోజు యంగ్స్టార్ యూత్ క్లబ్ వాళ్ళు మన పాఠశాలలో ఉన్నటువంటి నీటి కొరత ఏదైతే ఉందో దాన్ని తీర్చడానికి వాళ్ళు ముందుకొచ్చి దాదాపుగా 80,000 వరకు ఖర్చు పెట్టి మనకు చక్కటి నీటి సదుపాయాన్ని కల్పించడం జరిగింది. మరి వాళ్ళ ప్రోద్బలంతో సార్ ఇక్కడికి అంటే వాళ్ళే స్వయంగా కృషి చేసి సార్ని ఇక్కడి వరకు తీసుకొని రావడం జరిగింది. మరి సార్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని మా పిల్లలు కూడా రేపు భవిష్యత్తులో మంచి ఉన్నతమైనటువంటి స్థానం సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు అని ఆశిస్తున్నాను సార్. మరి మీరు మీ విలువైన సమయాన్ని ఈ కార్యక్రమానికి కేటాయించి ఇక్కడి వరకు వచ్చినందుకు, మీరు డైరీ కలెక్టర్గా మా పాఠశాలలోకి అడుగుపెట్టినందుకు మాకు చాలా సంతోషం సార్. కష్టం ఏదైతే ఉందో ఈ చదువు పరంగా దాన్ని పిల్లలు చక్కగా వివరించాడు. మరి దాన్ని పిల్లలందరూ చక్కగా ఆదర్శంగా తీసుకోండి, చక్కగా చదవండి. మరి చాలా సమయం అయింది, యాక్చువల్గా లంచ్ టైం అవుతుంది. ఓకే సార్ గారు మీకు చెప్తే తెలియదు కానీ తాను ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యారు. ఇంటర్ అంటే 10th తర్వాత ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి పొజిషన్ మీరు చూస్తున్నారు. కానీ తాను కింద పడి ఎన్ని కష్టాలు ఎదురైనా సరే లాస్ట్కి ఫస్ట్ టైం రావడం జరిగింది UPSCలో. మనము ఆ తర్వాత UPSCలో అంటే మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకు ఉంటుంది. అంటే ఒక కలెక్టర్ కానీ IPS కానీ కావాలి అని అంటే ఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది పిల్లలు. సో దానిలో కొన్ని లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్స్లో మొదటిసారి ప్రయత్నం చేశారు సార్. అంతకంటే ముందుగానే మనకి ఇనిషియల్గా స్టార్టింగ్లో వాళ్ళ ఫ్యామిలీ కూడా రిచ్ ఫ్యామిలీ ఏం కాదు, మీలాగనే నార్మల్ ఫ్యామిలీ. ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇప్పుడు కలెక్టర్ అయ్యేదేమో మనం అనుకోవచ్చు మామూలుగా. ఓకే, సో నార్మల్ ఫ్యామిలీ నుంచే తను బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత 10th ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ రాయడం జరిగింది, ఇంటర్ పాస్ కావడం. ఆ తర్వాత డిప్లొమాకి వెళ్ళడం, డిప్లొమాకి వెళ్ళిన తర్వాత ESET రాసిన తర్వాత
అంటే ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత చదవాలి అని ఒక గంట నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్ర స్థాయిలో అప్పుడు ఈసెట్ లో 7th ర్యాంక్ రావడం జరిగింది, రైట్. సో ఆడ టర్నింగ్ పాయింట్ మెల్లిగా తన కెరియర్ లో తాను రికగ్నైజ్ చేసుకోవడము, నేను నా లోపల కూడా ఒక శక్తి ఉంది అని తాను ఐడెంటిఫై చేసుకోవడం అనేది గ్రేట్. అక్కడ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇంజనీరింగ్ కర్నూలులో కంప్లీట్ చేయడం జరిగింది. 2011లో జేఈ గా మనకు జెన్కోలో ఒక జాబ్ చేయడం జరిగింది, అసిస్టెంట్ ఇంజనీర్ గా. ఆ తర్వాత మనకి తొలిసారిగా సివిల్ సర్వీసెస్ రాయడం జరిగింది. అందులో ప్రిలిమ్స్ అని మొదటి పరీక్ష ఉంటుంది, ఆ తర్వాత మెయిన్స్ అని ఉంటుంది. ఫస్ట్ పరీక్ష ప్రిలిమ్స్ అని ఉంటుంది. ఆ ప్రిలిమ్స్ సార్ పాస్ కాలేదు చూడండి, ఫెయిల్యూర్ లో ఫస్ట్ ఇంటర్వ్యూ కావడం, తర్వాత ఇప్పుడు ప్రిలిమ్స్ అటెండ్ కాకపోవడం. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ రెండో ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ప్రిలిమ్స్ అయింది, మెయిన్స్ అయింది, ఇంటర్వ్యూ దాకా పోయిండు. ఇంటర్వ్యూ దాకా పోయిన తర్వాత అక్కడ మళ్ళీ అందులో పేరు రాకపోవడం, అందులో ఇంటర్వ్యూ మళ్ళీ సెలెక్ట్ కాకపోవడం. ఇట్లా రకరకాల ప్రయత్నాలు జరిగినాయి. తర్వాత కోవిడ్ వచ్చింది, తర్వాత ఇట్లా అన్ని జరిగిన తర్వాత చివరికి 7వ ప్రయత్నం కింద అంతకంటే ముందు తను ఏం చేశారంటే గ్రామ చైతన్య అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థను స్టార్ట్ చేయడం జరిగింది. అది నల్లమల అడవులలో బడి మానేసిన పిల్లల కోసం, ఎవరైతే స్కూల్ బంద్ చేసిందో వాళ్ళ కోసం స్పెషల్ గా ఒక స్కూల్ లాంచ్ చేసి అక్కడ వాళ్ళకు టీచింగ్ చేసింది సార్ ఆ పిల్లలకి, రైట్. సో మెల్లిగా ఐపీఎస్ కావాలంటే ఒక లక్ష్యాన్ని చేంజ్ చేసుకొని ఆ తర్వాత మెల్లిగా తనకు ఈ రూట్ లో రావడం జరిగింది. 7th టైం సివిల్ సర్వీసెస్ లో 2020లో ఒక ఉద్యోగం సార్ చేయడం జరిగింది. ఆ ఉద్యోగం యొక్క వాల్యూ దాదాపు 1.5 lakh దాకా శాలరీ ఉంటుంది. దాన్ని రిజైన్ చేసింది సార్. అంటే డ్రీమ్ తనది ఏంటంటే సివిల్ సర్వీసెస్ కావాలి, నేను ఇట్లా ఐపీఎస్ కావాలని ఒక డ్రీమ్ గట్టిగా ఉండే. ఆ ఉద్యోగాన్ని రాజీనామా చేసి తర్వాత గట్టిగా ప్రిపరేషన్ అయిపోయి 7th టైంలో అంటే 1,50,000 రూపాయల ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి పక్కన పెట్టేసి సీరియస్ గా కూర్చొని ప్రిపరేషన్ అయ్యి లాస్ట్ కు 7వసారి సివిల్ సర్వీసెస్ లో అద్భుతంగా రాయడం జరిగింది. 2024లో 7వ ప్రయత్నంలో డైరెక్ట్ గా 988వ ర్యాంక్ వచ్చింది సార్కి. సో ఆ విధంగా సెలెక్ట్ అయ్యి ఈ రోజు ట్రైనీగా మన జిల్లాకు రావడం రియల్లీ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్, బికాస్ ఆఫ్ యువర్ బ్యాక్గ్రౌండ్. ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ హెల్ప్ టు యూ చిల్డ్రన్, రైట్. ఇందులో ఏ ఒక్క పిల్లాడైనా సరే ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎందరో మా ఇన్స్టాస్ అసోసియేషన్ తరఫు నుంచి 80,000 విలువ గల ఒక వాటర్ ట్యాంక్ ఎక్స్టెండ్ జరిగింది. దీనికి ముఖ్య గౌరవనీయులు అసిస్టెంట్ కలెక్టర్ గారు శ్రీ సురేష్ పామరి గారు వచ్చి చేయడం జరిగింది. ఫ్యూచర్లో ఇలాంటి ఎన్నో స్వచ్ఛందంగా పనులు ఎన్నో చేస్తామని చెప్పేసి భావిస్తున్నాను.